పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, ప్రతి మాసం కూడా గురువు గారి ద్వారా మనం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు వింటున్నాము. మరి జూన్ మాసం ఎలా ఉండబోతుంది, జూన్ మాసంలో ప్రత్యేక పర్వదినాల గురించి వివరించడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకంగా ఏ గ్రహాలు ఎలా సంచారం చేయబోతున్నాయి, మరీ ముఖ్యంగా చివర్లో జాతక రీత్యా అతిగా సఫర్ అవుతున్న వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, మరి అంతా కూడా ఎదురు చూస్తున్నారు, జూన్ మాసం ఎలా ఉండబోతుంది, ఇంకా చూసుకుంటే కనుక గురువు సంచారం మారబోతుంది అంటున్నారు, దాని గురించి తెలియజేస్తారా గురువు గారు ఒకసారి? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాసుల వారికి జూన్ మంత్లోకి చక్కగా ఎంటర్ అవబోతున్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు చెప్దాం. అమ్మవారిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్లస్ గణపతిని ఈ 12 రాసుల వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తూ చక్కగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి. వాళ్ళ దగ్గర చింతలు చీకులు చిరాకులు పరాకులు ఇది లేదు అన్న ఫీలింగ్ ఉండకుండా ఎప్పుడు పరబ్రహ్మతత్వం కలిగి ప్రతిదాన్ని శోభాయమానంగా దివ్యంగా చూడగల ఒక గొప్ప శక్తిని అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, దర్జాన్ని, దర్పాన్ని, డిగ్నిటీ అంతా ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం. ధనం అయితే ఇంకా అసలు మనం ఇది లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు అనుకోకుండా ఎప్పుడు వాళ్ళంట ధనం ఎక్కడ పోతే అక్కడ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే సర్వకామార్థ సిద్ధి. వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా కానీ ఇమ్మీడియట్లీగా ఆ మూమెంట్లో నా కోరిక అంతా నెరవేరేలాగా అమ్మవారిని మనం అందరినీ కరుణతో చక్కగా ఆశీర్వదించి మనకి చక్కగా చేయాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మీ నోటి ద్వారా ఆశీస్సులు మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం గురువు గారు. మరి ఎలా ఉండబోతుంది ఈ జూన్ మాసం, ఏంటి ప్రత్యేక దినాలు ఏమైనా ఉన్నాయా, జూన్ విశిష్టత? జూన్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ మాస పౌర్ణమితో ముగుస్తుందండి. అంటే కరెక్ట్గా 15 రోజులు వచ్చేటప్పటికి అధిక మాసం ఉంటుంది, మిగతా 15 రోజులు వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ అధిక మాసంలో జనరల్గా ముహూర్తాలు, పెళ్లిళ్ళు, దేవాలయాలు ఇలాంటి పనులేమి చేయరు. తర్వాత ఇళ్ళు కట్టుకోవటం లాంటివి చేయరు. కొన్ని పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. దోష నివారణ పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. అలాంటి వాటిలో అయితే ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఎప్పుడైతే 15వ తారీఖు మనకి నిజ జ్యేష్ఠ మాసం వస్తుందో అక్కడి నుంచి మనకి వివాహాలు, ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. హడావుడి అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఉన్నా కానీ ఈ 15 రోజులు కూడా మనకి షాపింగ్లు చేయటం, అవి చేయటం, ఇవి చేయటం, పండగ వాతావరణమే ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇందులో ఇది మీరు చెప్పిన విధంగా 2-3 విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి 2 శని త్రయోదశులు ఈ మాసంలో ఉన్నాయి. 2 శని త్రయోదశి. కొన్నిసార్లు శని త్రయోదశి 3 నెలలు 4 నెలలు కూడా ఉండదండి. కానీ ఈ మాసంలో 2 శని త్రయోదశులు ఉన్నాయి. అది ఒకటి. తర్వాత ఏరువాక పౌర్ణమి అంటారండి. అంటే నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. అంటే మనకి పర్టికులర్గా విలేజెస్లో అరకలు దున్నటం, సో అగ్రికల్చర్ వర్కుల పనులు అంతా స్టార్ట్ చేయటము అక్కడ నుంచి చేస్తూ ఉంటారు. ఏమన్నా మా విలేజ్లో కూడా ఇప్పటికీ ఆ పద్ధతి ఆచారం ఉందండి. సో ఎద్దులకి శుభ్రంగా క్లీన్ చేసి రంగులేసి వాటికి కొమ్ములకి వాటికి గంటలు అవన్నీ కట్టేసి చిక్కాలు కట్టి ఇవన్నీ కట్టేసి ఆ రోజు ఫస్ట్ టైం దేవుడి గుడి చుట్టూ 3 రౌండ్లు వేసి ఇంకా అరకలు దున్నటానికి పొలాలకు వెళ్ళిపోతారు అనమాట. అది ఆ రోజు వర్షం కూడా పడుతుంది. సహజంగా 99% వర్షం కూడా పడుతుంది ఆ రోజు సాయంత్రం పై నుంచి. చాలా మంది తప్పట్లు అవన్నీ కొట్టుకుని సెలబ్రేషన్స్ చాలా చోట్ల ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అందుకని ఏరువాక పౌర్ణమి అంటే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ అనమాట వారి విలేజెస్ లో. అందుకని ఏరువాక పౌర్ణమి ఉంది. తర్వాత 2 శని త్రయోదశులు ఉన్నాయి. ఫస్ట్ 15 days అధిక జ్యేష్ఠ మాసం, తర్వాత వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం జరుగుతూ ఉంటుంది. నిజ జ్యేష్ఠ మాసంతో చక్కగా ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే మనం జ్యోతిష శాస్త్రం పరంగా చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ జూన్ 2న గురువు మారుతూ ఉన్నారు. సో అది ఒక హోల్ ఇయర్ అంతా కలిపేసి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దాని గురించి ఒక సిరీస్ కూడా చేసాం మన ఇద్దరు కాంబినేషన్ లో. సో ఇవి కాకుండా ఇంకొన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. జూన్ 15వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారండి. వాళ్ళు మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. వాటితో పాటు జూన్ 8న శుక్రుడు మారుతున్నారు. 21st కుజుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు అంటే ఆల్రెడీ గురువు మారుతున్నారు. గురువుతో పాటు ఇంకో 3 గ్రహాలు కూడా మారుతున్నారు. అవి వచ్చేటప్పుడు బుధుడు, కుజుడు, సూర్యుడు. ఆల్రెడీ జస్ట్ అప్పుడే బుధుడు 21 డే ముందు కూడా మారిపోతూ ఉన్నారండి. అదంటే ఎనివే మే మంత్ కింద వస్తుంది. మనం అది అంత జూన్ మంత్ రిజల్ట్ కింద చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా మనకు ఆల్మోస్ట్ 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా ఈ మాసంలో ఉండబోతుంది. కాబట్టి
చక్కగా దాని యొక్క ఇంపాక్ట్ ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ జూన్ మంత్లో వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో చాలా చక్కగా ఫోకస్గా ఉంటే రిజల్ట్ వస్తుంది, అదేవిధంగా ఆ రాశి వారికి పర్టికులర్గా పరిహారాలు చెప్పుకుంటూ కామన్గా కొన్ని పరిహారాలు లాస్ట్లో కూడా ఉంటాయండి. అంటే ఇవి ఈ రాశి ఫలాల యొక్క ఇంపాక్ట్ మనకి 30-40% ఉంటుంది. ఇండివిజువల్ జాతకం కూడా చూడటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామన్గా ఎవరికైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పరిహారాలు లాస్ట్లో మనం చెప్పుకుందాం. గురువు గారు, మరి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది జూన్ అంతా కూడా? ముఖ్యంగా గురువు మారుతున్నారంటారు, ఏమైనా ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉంటాయా ఏంటి గురువు గారు? సో మనం వృషభ రాశి చూస్తే వీళ్ళకి 60% బాగుందండి, ఒక 40% ఛాలెంజింగ్గా ఉంది. ఈ 40% కూడాను ఇంటర్పర్సనల్ స్కిల్స్. పాపం వీళ్ళు ఇన్నోసెంట్, కావాలని చెప్పేసి వీళ్ళ మీద బురద జల్లి వీళ్ళని ఏదేదో చేసేద్దాం, ఆవిడ చేసేద్దాం, గడబడి చేద్దాం అన్న ఈ టైపు వాతావరణం చుట్టూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్, ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఒకటి బయట వాళ్ళు మన మీద అంటూ ఉంటారు, రెండోది మన ఎనర్జీ లెవెల్ దాన్ని కోపప్ అయ్యే విధంగా ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు వేరే వాళ్ళు ఒక మాట అన్నారనుకోండి, మనం 10 మాటలు అన్నాం అనుకోండి, ఎనర్జీ లెవెల్ హైగా ఉంటుంది. అయ్యో వాళ్ళు అన్నారని మనసులో పెట్టుకొని లోనకి వెళ్ళిపోయి కుములు ఏడ్చిపోయాం అనుకోండి, అదేంటంటే ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏమవుతుందంటేనండి, సహజంగా మన ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఆ మాట్లాడుతూ ఉంటారు. సో వీళ్ళకి కొంచెం ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉండి వేరే వాళ్ళు అంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంది. అదర్వైజ్ ఈ రాశి వాళ్ళు ఏమంటారు, రాక్ సాలిడ్ రాశి. ఓకే, మన 2026లో కూడా వృషభ రాశి వాళ్ళు బాగుందని చెప్పుకున్నాము. ఇందులో వీళ్ళకి సూర్యుడు 2వ ప్లేస్లో ఉండటం వల్ల ధన ప్రవాహం వస్తుంది, కానీ ధనం కూడా ఖర్చు అవుతుంది. రెండోది 12వ స్థానంలో కుజుడు ఉండటంతో హాస్పిటల్ కానివ్వండి, లేదంటే డిసీజులకి వీటికి సంబంధించిన వాటిలో ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ విజిట్ చేయటం అది ఉంటుంది, బట్ అందరికీ కాదు, కొంతమందికి. తర్వాత బుధుడు శుక్రుని వల్ల ధనం ఐశ్వర్యం వస్తుంది, ఓవరాల్గా ప్రాస్పెరిటీ ఉంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒక ఫ్లో, అంటే ఖర్చులు ఉన్నా కానీ ఒక పర్లేదు అన్న ఒక పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం 2 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి, 2 గ్రహాలు బాగా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. కుజుడు వచ్చేటప్పుడు కొంచెం 50-50గా ఉన్నారని చెప్పుకోవాలి. మనకి మెయిన్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సూర్య భగవానుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో కుటుంబ స్థానంలో ఉండటం ఏమవుతుందంటే వెరీ ఇంట్రెస్టింగ్ అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ సంస్కృతం చెప్తాను, తర్వాత రియల్ టైం మీనింగ్ చెప్తాను. హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవెద నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతౌ రవి అంటారు. అంటే హీనత్వం అంటే వీళ్ళకి నీచ బుద్ధి పుడుతుందంట. ఏం వర్క్ చేస్తాంలే, ఏం సబ్మిట్ చేస్తాలే, ఏం చేద్దాంలే, ఎవరేం చేస్తారులే, ఆమె హీరో అన్నట్లు ఆ యాటిట్యూడ్ వచ్చేస్తుంది, లేజీగా ఉండడం వల్ల. అవును, హీనత్వం అంటే నీచ బుద్ధి. రెండోది దుష్ట సంసర్గో, పొయ్యి దుష్టులతో సమాసం పడతారు. నోయింగ్లీ అన్నోయింగ్లీ చెడు సమాసం పడతారు. తర్వాత రియలైజ్ అవుతారు, అయ్యో ఇది చేయకుండా ఉంటే బాగుండదు, అది చేయకుండా ఉంటే బాగుండదు, అనవసరంగా వెళ్ళిన టైం వేస్ట్ అలా అనుకుని మనసులో థింక్ చేస్తుంటారు. అందుకని శిరోవేద ఫైనల్గా తలనొప్పి వస్తుందంట విపరీతంగా. అంతేకాకుండా కృషి వాణిజ్యం నిష్ఫలం అంటే కష్టపడి చేసిన ఫలితానికి రిజల్ట్ ఉండదు. బిజినెస్ ఏమైనా చేస్తే అందులో పెద్దగా కలిసి వచ్చే అవకాశం ఉండదు. విత్తరాశిగతో రవి అంటారు. ఇది ఉండటం వల్ల, అంటే 2వ స్థానంలో రవి ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇతరుల చేత మోసగింపబడతారు. సహజం, చెడు వాళ్ళ పక్కన ఉంటే మోసం చేయక మంచి చేస్తారా ఏంటి, అంతే కదా. ఇది సూర్య భగవానుడి వల్ల వాళ్ళకి కలిగేదండి. అలానే కుజుడు వీళ్ళకి 50-50% ఉన్నారండి. కొంత పక్కన వీళ్ళకి ధనాన్ని ఇస్తూనే కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేహ పీడాం అని చెప్తారు. అంటే ఏమంటే ప్రవాసం వ్యాధి పీడాంచ బంధు వైరం ధనక్షయం దేహ పీడాంచ సంచారం ద్వాదశ స్థానాగే కుజ అంటారు. ప్రవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి దూర ప్రాంతాలు వెళ్ళటం, ట్రాన్స్ఫర్లు అవ్వటం, జర్నీలు చేయటం చేస్తూ ఉంటారు. అక్కడ వచ్చిన తర్వాత సహజంగా వ్యాధి పీడం, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. బంధు వైరం, బంధువులతో గొడవలు పెడుతూ ఉంటారు. అదేంటే ఫస్ట్ మనకు గొడవ పడితే బంధువులు ఈజీగా పక్కన ఉంటారు కాబట్టి అనుకుంటా. అందుకనే అర్ధక్షయం, ధనం కూడా కోల్పోతూ ఉంటారు. దేహ పీడం, కొంచెం శారీరకంగా టైర్డ్నెస్ ఉంటుంది. బట్ ఫిజికల్గా చూసుకుంటే ఇది మనం హెల్త్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లో ఎనర్జీ ఉంటాయి అని చెప్పుకోవాలి. బట్ ఇదే కుజుడు ధనం మాత్రం చక్కగా ఇస్తూ ఉన్నారు. మనకి బుధుడు చక్కగా మంచి ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అప్పటిదాకా రావాల్సిన మనీ ఏమంటే ఆ మనీ ఫ్లో చేస్తుంది. ఇంతకుముందు ఏదైనా కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఆ స్క్రిప్టింగ్ అదంతా చాలా స్మూత్గా చక్కగా ఉంటుంది. బెస్ట్ టైం అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చక్కగా చేస్తారని మనం అనుకోవచ్చు. శుక్ర భగవానుడు వచ్చేటప్పటికి వాణిజ్యం మనకేం చెప్తారంటే మిక్స్డ్గా ఉందని చెప్తారు. 3వ స్థానంలో శుక్రుడు ఉంటే మంచిది, వాళ్ళ మాటకి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, 10 మంది చేత రెస్పెక్ట్ ఉంటుంది. అయితే కొంతమందికి ఏమవుతుందంటే వాణిజ్య ధన నాశనం అంటే బిజినెస్ చేయాలనుకుంటే అందులో కనుక లాస్ వస్తుంది. తర్వాత శత్రు వృద్ధి, అనవసరంగా శత్రువులు వచ్చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండే అవకాశం ఉంటుంది.
అని మనకు చెప్తూ ఉంటారు. ఓవరాల్గా చూసుకుంటే గుడ్ ప్లేజర్స్, లవ్, ఎంజాయబుల్ విషయాలు అన్ని విషయాల్లో బాగుంటుందని చెప్పాలి. ఇది మనం చెప్పుకుంటే నాది పర్సంటేజ్ వరకు చెప్పగలకుంటే ఒక 60%, 65% వరకు బాగుంది. అటు సైడ్ కొంచెం ఏదైనా కనుక బాగలేదు అనుకుంటే ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉండి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎక్కువగా మెయింటైన్ చేయాలి. తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ బోత్ గుడ్ వాళ్ళతోనూ చెడ్డ వాళ్ళతో అని మనం క్లవర్గా ఉండేసి డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇది మనకి ఓవరాల్గా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ గ్రహస్థితిని బట్టి. నక్షత్రాల పరంగా ఎలా ఉండబోతుంది గురువు గారు? 3 నక్షత్రాలు అండి, కృతిక, రోహిణి, మృగశిర. ఇందులో కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. సో ఒక ఐశ్వర్య లక్ష్మి ఉంటే అన్నీ ఉన్నట్టు, సంతాన లక్ష్మి ఉంటాయి. తర్వాత విదేశాగమనం, వెరీ గుడ్. ఫారిన్ వెళ్ళిపోతాం, సెటిల్ అయిపోతాం. మా క్లయింట్స్ అందరికి వెరీ హ్యాపీ. విదేశం ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి, వెళ్ళాలనుకునే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలానే ధనలాభం ఉంటుంది. ఇది ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. విశేషమైన ధనలాభం ఉంది. కృతికా నక్షత్రం వాళ్ళు ఎవరు ఉంటే మా క్లయింట్స్ కాల్ చేయాలి అయితే, అంత బాగుంది కాబట్టి వాళ్ళకి చాలా రోజుల తర్వాత బాగుంది. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి ఫారిన్ ఉన్న కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ధనలాభం ఉంటుంది, విశేషమైన ధనలాభం ఉంటుంది, ఐశ్వర్యవంతంగా కూడా ఉంటారు. అయితే ఫస్ట్ వీక్లో ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడిపోతారు, నాశనం అంటారు. ఎక్కడో ఒకటి వాళ్ళు అనుకున్న దానికి ఆగిపోతుంది, గ్రోత్ ఆగిపోతుంది. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న ఫారిన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. చక్కగా పార్టీలు, ఫంక్షన్లు అన్ని ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మృత్యు భయము నాశనం అని చూపిస్తూ ఉంటుంది. అంటే అనుకున్న పని కాకుండా ఆగిపోతుంది. మృత్యు భయం అంటే అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా ఏంటి బాబు అని. అంటే మనం కాదు, మనం చేసే వర్క్ పని విషయంలో అప్పటిదాకా ఒక స్మూత్ గా చక్కగా వెళ్ళిపోతుంది. అనుకోని విధంగా ఆటంకాలు సాగిపోతుంది. తద్వారా వీళ్ళు డైలమాలో పడిపోయి అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి తెగ ఆలోచించి చేస్తూ ఉంటారు. ఏమంటే నాకు రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు. సో మీనింగ్ అది మృత్యు అనగానే భయంగా అనిపించింది, కానీ అలా కాదు. ఇక్కడ మృత్యు అంటే ఆగిపోవటం. పనుల్లో ఆటంకాలు కాకుండా నేను చాలా సార్లు అందరికి చెప్తూ ఉంటాను, కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉంటారు భయపడకండి. ఇక్కడ మృత్యు అంటే మీనింగ్ సంస్కృతి మీనింగ్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలని నా ఉద్దేశం. అదే గురువు, కోటింగ్లు, మోడర్న్ సైకాలజీలో ఏముండదు. అవన్నీ వాళ్ళు ఆల్రెడీ డైలీ చదువుకుంటుంటారు న్యూస్ పేపర్లో. మోడర్న్ సైకాలజీలో అడ్వర్టైజ్మెంట్లు అంతా మహర్షులు ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ గా. పుట్టడం ఎంత ఇంపార్టెంట్, లాస్ట్ డే కూడా అంత ఇంపార్టెంట్. ఓకే, మనకు నచ్చిన వాళ్ళు ఎంత ఇంపార్టెంట్, మన స్పౌజ్ మనకి ఎదురుగా ఆపోజిట్ గా అది ఉన్నది కూడా అదే అంత నిజం. ఇన్ లాస్ త్రూ అవుట్ ది గ్లోబల్ లో ట్రబుల్ పెడతారనేది కూడా వాస్తవమే కదండి. ఎక్కడన్నా ఎవరైనా చెప్పారా మా ఇన్లాన్ సూపర్ అని? ప్రపంచం నాకు ఇన్ని కాల్స్ వచ్చిన ఎవరు చెప్పను కూడా చెప్పలేదు, ఒక్కడ కూడా చెప్పలేను. ఏ గురువు గారు అంటారు అది అలా ఫిక్స్ అంటారా? అంటే అత్తగారు ఇస్ ద ఆమె ట్రూత్ అండి. ఓకే, ట్రూత్. ఆమె చాలా స్ట్రగుల్స్ అయ్యి, మా అమ్మ కూడా వచ్చింది కదా. ఇప్పుడు మా అమ్మ అత్త, మా అమ్మని నేను చిన్నప్పుడు చూశాను కదా. ఆమె కొడలుగా ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు ఏం అత్త అయిన దగ్గర నుంచి షీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండి. అంటే అంత అప్స్ అండ్ డౌన్స్ లో కూడా టఫ్ అయిన టైంలో వచ్చిన కోడలు కూడా చాలా టఫ్ గా ఉండాలనే ఉద్దేశంతో హర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. బట్ వీళ్ళు కోపప్ అవ్వలేరు కదా, దాంతో క్లాషెస్. అది నా ఎక్స్పీరియన్స్ అన్నమాట. అయితే కొంత గ్యాప్ తీసుకోవాలండి, హడావుడిగా పడకూడదండి. అది ఏదొచ్చినా త్రూ ఎక్స్పీరియన్స్ వస్తుందండి. సో 10 years మ్యారేజ్ తర్వాత అప్పుడు మా మిసెస్ చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది. ఓ మీరు ఎలా పెరిగారు, మేము ఎలా చూసుకుంది, మీరు ఎలా చూసారు, చూడండి పిల్లల్ని చూసుకోమని బయటకు వెళ్దాము, ఎలా ఉంది అంటే. ఇది మనం MBBSకి 9 years ఎలా చదువుకుంటాము, ఇంజనీరింగ్ 4-5 ఎలా చదువుకుంటాము, ఈ మ్యారీడ్ లైఫ్ కూడా 5-6 years 10 years పడుతుందండి టైం. హడావుడిగా టకా పడదు. మార్చిలో పెళ్లి చేసుకొని మీరు మ్యూచువల్ డైవర్స్ గా అప్లై చేసేది కాదండి, కొంత టైం పడుతుందండి. నేచర్ ఈజ్ హ్యాస్ టు అడ్జస్ట్ లైక్ దట్ అండి. ఈ పేషెన్స్ ని, ఈ యొక్క బ్యూటిఫుల్ జర్నీని, ఈ ప్రిపరేషన్ కి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అందమైన అమ్మాయి గురించి జిమ్కి ఎలా వెళ్తారో, బ్యూటీకి ఎలా వెళ్తారో, మరి లైఫ్ అందంగా ఉండటానికి ఈ 5-6 years చాలా చక్కగా అన్యోన్యత గురించి వర్క్ చేయాలి. అంత ఈజీ కాదు కదండి. ఇద్దరు వైపుల నుంచి దట్స్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ టు టేకెన్. బ్యూటిఫుల్ జర్నీ స్టార్ట్స్. బట్ బ్యూటిఫుల్ జర్నీ స్టార్ట్ కి ముందు కొంచెం రిహార్సల్ లాగా 2-3 years పడాల్సిందే. దాంట్లో రకరకాలుగా ఉంటాయి. అంతే కదండి. 10 years లేనిది ఎవరికి అర్థం అవుతుంది చెప్పండి. పిల్లలు పుట్టి అప్స్ అండ్ డౌన్స్ అన్ని అయిన తర్వాత అప్పుడు ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పెన్ను కావాలి, బుక్ కావాలి, అవి కావాలి. ఇప్పుడు స్టార్ట్ లైఫ్ ఫీజులు అంటే ముఖ్యంగా ఓపిక, అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీళ్ళకి చక్కగా బాగుందండి. అందుకని చెప్పేసి వీళ్ళకి మృగశిర నక్షత్రం వాళ్ళకి బాగుంది. అయితే ఇందులో రోహిణి మృగశిర నక్షత్రం వాళ్ళకి శరీరానికి గాయాలే అవకాశం ఉంటుంది. పేపర్ కట్లు చిన్న వాళ్ళ బ్లడ్ వాళ్ళు కళ్ళ చూసుకోవటం అవుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధననాశనం కూడా, విపరీతంగా ధనం కూడా ఖర్చు అవుతుంది. బట్ అదర్వైజ్ మనం చెప్పుకునే విధంగా ఈ రాశి వాళ్ళకి
ఓవరాల్గా చూసుకుంటే పర్సంటేజ్ వైజ్ ఇందాక చెప్పిన విధంగా కొంచెం 65% ఒక 35% స్టిల్ ప్రాబ్లం ఉందని తెలుసుకోవాలి. ఓకే, ఏం పరిహారాలు గురువు గారు వృషభ రాశి వారు? వీరికి 2 రకాల పరిహారాలు చెప్తానండి. ఒకటి సూర్య నమస్కారాలు చేయటం చాలా ఇంపార్టెంట్. ఓకే గురువు గారు. తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం ఇంకా ఇంపార్టెంట్. ఈ 2 విషయాలు చదువుకుంటే చాలా బాగుంటుంది. సూర్యుడికి సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటుందండి. సూర్య మంత్రం చాలా చిన్న మంత్రం. నేను కూడాను క్లయింట్స్ గారిని ఫోన్ చేస్తుంటే చాలా నామినల్గా ముందు చేపిస్తున్నారు. సూర్య 7000 ఏమో ఉంటుందండి ఆ మంత్రము. ఒకళ్ళిద్దరు బ్రాహ్మణుడు కూర్చుంటే టక్కన అయిపోతుంది. ఒక 2-3 అవర్స్లో పూజ అంతా కూడా అయిపోతుంది. అలానే సూర్యుడికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటము, ఆర్ఘ్య ప్రదానం చేయటము, ఇవి చేస్తుంటే చాలా బాగుంటుంది. సూర్యుడికి సంబంధించిన గోధుమల దానం చేస్తే బాగుంటుంది. వీలైతే కుజుడు మంత్రం కూడా చాలా చిన్న మంత్రం, ఇద్దరికి కలిపి చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఈ 2 గ్రహాలకి అనుకూలత ఇంపార్టెంట్ అనమాట. గురువు గారు, రాసుల వారి రాశి వివరాలు అయితే తెలియజేస్తున్నారు. ఏంటంటే ఇది 40 to 50% వరకు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. బట్ ఇండివిజువల్ జాతకాలు కూడా చెక్ చేస్తుంటారు. వాళ్ళు చాలా మంది సఫర్ అవుతుంటారు. పెళ్లిళ్ళు కాక, పిల్లలు పుట్టక, ఉద్యోగాలు దొరక్క, సరైన సెటిల్మెంట్ లేక ఇండివిజువల్ గా చెక్ చేయించిన వారికి ఇండివిజువల్ గా ఏమైనా పరిహారాలు ఉంటాయా? అంటే ఇది చేస్తే జాతక రీత్యా సఫర్ అవుతూ ఉంటారు కదా, ఏం పరిహారాలు ఉంటాయి, ఏం చెయ్యొచ్చు వారికి? ఈ నక్షత్రాలు లేదంటే మనం చూసుకున్న ఈ యొక్క రాసుల యొక్క ఫలితాలు జూన్ మంత్వి వాళ్ళ యొక్క గోచార రీత్యాన్ని బట్టి, అంటే ప్రెసెంట్ యొక్క ప్లానెట్స్ మూవ్మెంట్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక 30-40% మాత్రమే ఉంటుంది. అయితే చాలామంది కామెంట్లు మనం చూస్తూ ఉంటాం, ఏమంటే మీరు భయపెడుతూ ఉంటారు అంటే వాళ్ళు ఇండివిజువల్ లైఫ్లో బాగుండి ఉండొచ్చు. ఎందుకంటే ఇండివిజువల్ జాతకాన్ని బట్టి చూడాలి. అది ఒక 60% ఖచ్చితంగా అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని కొంతమంది మేము బాగుందని చెప్పామనుకోండి, ఏం బాగుంది అన్ని బాధలే ఉన్నాయి అంటారు. అంటే ఇది ఒక 40%, బట్ వాళ్ళ జన్మ జాతకం కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా గనక ఇప్పుడు ఈ ముహూర్తాలు కాకుండా ఇంకా వాళ్ళు బాగా విపరీతమైన బాధలు ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారండి. పిల్లవాడు పుట్టిన వెంటనే పరుగుని పోయేసి జాతక చక్రం రాపించుకుంటారు. పూర్వకాలంలో అక్కడ లేకపోయినా కానీ పక్కన 2-3 ఊళ్ళో ఎక్కడికో పోయేసి నడుచుకుంటా పోయి తీపించుకుని ఉండేవాళ్ళు అండి, ఈ టైంలో పుట్టారండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ జాతక చక్రంలో ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుందండి. సో తల్లిదండ్రులు కొంతకాలం ఉన్న తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జాతకంలో మొత్తం ఇంట్లో పెట్టేసి ఉంటారండి. అందుకని సో ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న యొక్క సమస్య తీవ్రతను బట్టి చక్కగా పరిష్కారాలు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరిదైతే ఏజ్ 35 to 40 ఉందో ఆ ఏజ్ వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ అలాగా తీసుకొని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైఫ్లో అప్పటిదాకా చాలా చక్కగా ఉంటారు. సడన్గా వాళ్ళు ఎక్కడైనా మేము జీవితంలో ఎదగలేకపోయాము, ఇక్కడ నిలబడిపోయింది, గ్రోత్ స్టాగ్నేటెడ్ అయిపోయింది అనే ఒక క్రైసిస్ లాగా వాళ్ళ మైండ్లో కనుక వచ్చి ఉంటే ఇమ్మీడియట్గా ఇంకా జాతకం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకేమంటారంటే 40 to 45 ఆర్ 40 +or-2-3 ఇయర్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఒక మెంటల్గా టెన్షన్స్ వస్తుందండి. మనం లాస్ట్ టైం చేసుకున్న డిస్కషన్లో కూడా చాలా మంది నాకు ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అని విన్నామండి, బట్ మీరు డిఫరెంట్గా చెప్పారని చెప్పేసి జాతకం చూపించుకున్నారు. అట్ ది ఏజ్ ఆఫ్ 45 వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. నేను షాక్ అవుతాను. మూవీ యాక్టర్స్ని చూడండి, మహేష్ బాబు గారిని చూడండి, లేదంటే ప్రభాస్, వాళ్ళ ఏజ్ అంత. అంటే అవర్ లైఫ్ డిజైన్డ్ 40 తర్వాత గ్రోత్ ఉంటుంది, 40 ముందు ఉండదండి. అది అట్ పీరియడ్ ఈజ్ ఎవ్రీబడి అన్సర్టనిటీ. ఇది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి మీకు ఈ యోగాలన్నీ ఈ టైంలో వస్తాయి అంటే ఓ అలా అండి అని ఫ్రెష్ ఎనర్జీగా ఫీల్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి చెప్తాను, ఈ 1 year 2 year ఇది మీ లైఫ్లో ఇది అజ్ఞాతవాసం అనుకోండి, బీ ఇన్ సైలెంట్, బట్ దెర్ ఈజ్ అన్ యాక్టివ్ లైఫ్ రాబోతుందని. ఇలా ఒంటరిగా ఉండి బాధపడేదానికంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా కనుక గొడవలు వస్తుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఎందుకంటే భార్యాభర్తలు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. హోల్ సంసారం ఎప్పుడైతే చక్కగా ఉంటుందో ఈ యొక్క గృహస్థ ఆశ్రమాన్ని బేస్ చేసుకొని మిగతా ఆశ్రమాలు మొత్తం ఉన్నాయండి. అందుకని ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ఇంపార్టెంట్. అది చదవకుండానే 10 కుటుంబాలు హ్యాపీగా పోతారు ఒక ఫ్యామిలీ కనుక కరెక్ట్గా ఉంటే. అందుకని అలా భార్యాభర్తల మధ్య సఖ్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము. ఎవరికైనా కెరియర్లో ఇబ్బందిగా ఉందనుకోండి, మన్యు పాశుపత అభిషేకం. ధనం గురించి ఎప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. ఇవి కాకుండా ఇంకా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం మనం చూసి చక్కగా ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కారం ఉంది. ముందు జాతకం చూపించుకోండి, తీవ్రత చూసుకోండి, తీవ్రతను బట్టి పరిష్కారం చేసుకోవాలి. చాలా మందికి మనం చెప్పుకునే విధంగా 30 to 45 మధ్యలో ఉన్న వాళ్ళకి యోగాలు శాపాలని యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి యోగా స్కానింగ్ అంతా తీసేసి ఇచ్చేసాం. అక్కడ నేను ఎలా ఇస్తున్నాను, రేటింగ్ ఇచ్చేస్తాను. ఇంకో ఈ శాపం మీ రేటింగ్, ఈ శాపం ఎంత ఉంది, పరిహారం ఉంటుంది కదా. అలానే ఈ రేటింగ్ లో 60% కంటే తక్కువ ఉంటే వదిలేసేయండి. 60% కంటే ఎక్కువ ఉంటే సీరియస్ గా ఫోకస్ చేయాలి. ఈ పరిష్కారం ఇది దీనికి ఇలా క్లారిటీగా ఒక లిస్ట్ ఇచ్చేస్తే
వాళ్ళకి అర్థం అవుతుంది, ఓకే ఇదా ఇదా అని. పరిహారాలు చిన్న చిన్నవే, ఎందుకంటే మనం పెట్టే పెద్ద పెద్ద ఖర్చులకి ఈ పూజలు మనం అవి చాలా చాలా తక్కువ అనమాట. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నాకు వచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఆప్టిమిజంగా ఉంది. అందుకని ఈ మెసేజ్ నేను చాలా క్లియర్గా తీసుకొని వెళ్తున్నాను. ఇన్ కేస్ మీ ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి కెరియర్లో అప్పటిదాకా ప్రోగ్రెస్ చాలా చక్కగా ఉండి స్టాగ్నేటెడ్ అయ్యారు, ఆగిపోయారు అనుకునే విధంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా జాతక చక్రం చూపించుకోండి. శాపాలు తర్వాత గ్రహ దోషాలు ఉంటే స్కాన్ చేయించుకొని రిపోర్ట్ తీసేసుకోండి. చక్కటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఉంటుందని అందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ మరియు పరిష్కార మార్గాలు తెలియజేశారు. పరిహారాలు కూడా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో సంధ్య గారు, మీకు అలానే మనకి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్లాట్ఫామ్కి, టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. శుభం.